హాయ్ స్టూడెంట్స్, మనము నిన్న 9th క్లాసులో ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 2 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇవాళ ఎగ్జాంపుల్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 3, ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. ఓకే, సో ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 3 and 4 బిట్వీన్ అని అడుగుతున్నాడు. ఓకే, సో 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం మెయిన్ మెథడ్ ఉంది అండ్ అనదర్ మెథడ్ కూడా ఉంది. ఓకే, సో దాన్ని మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ 3. ఓకే, ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బై మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, బై మీన్ మెథడ్. సో 3 and 4కి మీన్ మెథడ్లో 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో మీన్ మెథడ్ మీన్స్ మీన్ ఫార్ములా. వాట్ ఈస్ దట్ మీన్ ఫార్ములా? ద సొల్యూషన్, ద mean is equal to a plus b by 2. This is the formula. Okay, mean formula ఏంటిది? The mean is equal to a plus b by 2. Okay, so a is equal to what? 3. b is equal to what? 4. Okay, so a plus b by 2 అంటే 3 plus 4 by 2. 3 plus 4 7 by 2. 7 by 2. So 7 by 2, this is the first number. 3 and 4కి బిట్వీన్ నెంబర్. ఓకే, సో దాన్ని మనము ఇలా గ్రాఫ్ లాగా డ్రా చేయొచ్చు. 3కి 4కి మిడిల్ నెంబర్ 7 by 2. సో అనదర్ మళ్ళీ ఈ 2 బిట్వీన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3, 7 by 2కి బిట్వీన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. a is equal to 3, b is equal to 7 by 2. Okay, so the mean is equal to what? The mean is equal to 3 plus 7 by 2 by 2. Okay, 3 by 1 this means. So here denominator different. Okay, so మనము denominator same చేస్తే that is into 2s are into 2s. So 3 2s are 6 by 2 plus 7 by 2 by 2. సో 6 plus 7 హౌ మచ్? డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా, ఇప్పుడు యాడ్ చేయొచ్చు. 6 plus 7 13. 2 into 2 డినామినేటర్ ఇంటూ డినామినేటర్. సో 2 into 2 13 by 4. సో అనదర్ బిట్వీన్ నెంబర్ ఏంటిది? 4, here 3, here 7 by 2, another one 13 by 2, 13 by 4. సో మళ్ళీ ఇంకో బిట్వీన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ అగైన్ 3, 13 by 4 తీసుకొని బిట్వీన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చారు? ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్, 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ మెథడ్లో. ఓకే, అదే నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఉంది దీంట్లో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, మీన్ మెథడ్. ఓకే, ఇది మనము 2, 3 ఫైండ్ అవుట్ చేయమంటే చేయొచ్చు, బట్ చాలా ఒక 10 ఫైండ్ అవుట్ చేయమంటే మనము వీటిని మీన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయలేము బిట్వీన్ నెంబర్స్ని. అప్పుడు అది చాలా బిగ్ అయిపోతుంది, మనకు ఫైండ్ అవుట్ చేయడము చాలా కష్టం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది దీంట్లోనే, సెకండ్ మెథడ్. అది సెకండ్ మెథడ్లో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెకండ్ మెథడ్. ఓకే, సో మనల్ని రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ద రేషనల్ నెంబర్స్ between 3 and
4కి హౌ మచ్ 2 కదా, 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవ్వాలి. ద టూ రేషనల్ నెంబర్స్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 2 రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, 2 కదా, 2 ఎక్స్ట్రా 1 ప్లస్ 1 యాడ్ చేస్తే దట్ ఈస్ ద 3. అంటే మీ డినామినేటర్ 3 వచ్చేటట్టు చేయాలి. ఓకే, సో డినామినేటర్ ఏం రావాలి మీకు 3, డినామినేటర్ 3 వచ్చేటట్టు చూస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, హియర్ ఫస్ట్ నెంబర్ 3 కదా, 3. ఓకే, 3/1. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. మళ్ళీ 6/2 అంటే దట్ ఆల్సో 3నే కదా, మనకు ఉన్నాయి 3,4 కదా. నెక్స్ట్ ఇంకో నెంబర్ మళ్ళీ 3 రావాలంటే ఏం చేయాలి, 3తో డివైడ్ చేయాలంటే 3 9/3 అప్పుడు మళ్ళీ 3 వస్తుంది క్యాన్సిలేషన్ చేస్తే. ఓకే, నెక్స్ట్ 4 రావాలి అంటే హియర్ 12. సో అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, బట్ మనకు కావాల్సిన నెంబర్ ఏంటిది 9/3. ఓకే, 9/3 అనేది 3కి ఈక్వల్. ఓకే, సో 9/3 అనేది 3కి ఈక్వల్ నెంబర్. నెక్స్ట్ అలాగే 4కి చెక్ చేద్దాం. 4 ఈక్వల్ 4/1. నెక్స్ట్ 8/2. నెక్స్ట్ వాట్ 12/3. నెక్స్ట్ వాట్ ఇస్ దట్ 16/4. అంటే క్యాన్సిలేషన్ చేస్తే 4 2 1 జా 2 4 జా 3 1 జా 3 4 జా అంటే 8 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 4 రావాలి దీని వాల్యూ. సో దట్ ఈస్ ద 1. సో మనకు 3 డినామినేటర్ 3 వచ్చింది ఏంటిది 9/3. సో 9/3 రైటింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ 4లో ఉంది 12/3 అంటే ఇవి రెండు ఈక్వల్ అంతే కదా, ఇది 3 ఇది 4. సో దీని మిడిల్లో ఏముంటాయి, మిడిల్లో నెంబర్స్ 10 11. సో 10/3 11/3. సో దట్ ఈస్ ద 2 రేషనల్ నెంబర్స్. ఓకే, 2 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనము అలా అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో చూస్తే 2 కాబట్టి 2 + 1 యాడ్ చేస్తే అప్పుడు 3, ఆ డినామినేటర్ 3 రావాలి. సో 3కి డినామినేటర్ 3 వచ్చేది 9/3. సో 9/3 స్టార్టింగ్. నెక్స్ట్ 4కి ఏంటిది 8 12/3. సో 12/3 రైటింగ్ చేయాలి. సో వాటి మిడిల్లో ఏముంటాయి 10 11 ఉంటుంది. సో 10/3 11/3. దిస్ ఈజ్ ద మిడిల్ 2 రేషనల్ నెంబర్స్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఇలా మరి అదే ఇక్కడ ఇంకో ఇప్పుడు ఓన్లీ 2 అన్నాడు కాబట్టి మనం 2 ఫైండ్ అవుట్ చేస్తాం. అదే 4 అన్నాడు అనుకో, ద 4 ఇదే క్వశ్చన్ 4 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, బిట్వీన్ 4 రేషనల్ నెంబర్స్ అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాము 4 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాము 4 రేషనల్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి 4 + 1. సో దట్ ఈస్ ద 5. సో డినామినేటర్ ఇది డినామినేటర్ కావాలి, డినామినేటర్ వచ్చేటట్టు మనం చేసుకోవాలి. సో 3కి వాల్యూ చెక్ చేస్తాం 3/1 6/2 9/3 12/3 అండ్ 15/3. ఓకే, 3తోని 12/3 12/4 15/5. సో 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనము డినామినేటర్ 5 వచ్చేటట్టు చూడాలన్నాను. సో 15/5. ఓకే, 12/4 అంటే దట్ ఈస్ ఆల్సో 3. 15/5 అన్న 3a. సో మనము ఈ 3ని 15/5గా రైటింగ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ 15/4.
అగైన్ 4 ఇంకో నెంబర్ 4 కదా, సో 4ని మనం రాద్దాం. 4/1, 8/2, 12/3, 16/4, 20/5. సో మీ ఇంకో నెంబర్ ఏంటి? 20/5. సో ఈ మిడిల్లో నెంబర్స్ మనకు 4 రావాలి కదా. 16/5, 17/5, 18/5, 19/5. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, అదే మనము మీన్ మెథడ్లో ఇట్లా 4, 5, 7 అలా ఫైండ్ అవుట్ చేయండి అంటే చాలా మనకు ఎక్కువగా ప్రాసెస్ అవుతుంది. అదే ఈ మెథడ్లో మనం సెకండ్ మెథడ్ని యూజ్ చేస్తే ఈజీగా మనకు 5 రేషనల్ నెంబర్స్, 10 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 3. ఓకే, సో ఎగ్జాంపుల్ 3 ఆఫ్టర్ do this. Find any 5 rational numbers between 2 and 3 using mean method. మీన్ మెథడ్ మాత్రమే యూజ్ చేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, అండ్ ఫైండ్ ఎనీ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 అండ్ 8/11. సో ఇది మనకు డూ దిస్లో ఉన్న సమ్స్. ఓకే, సో నేను డూ దిస్ సమ్స్ ఫస్ట్ చేస్తున్నాను. డూ దిస్లో ఫైండ్ ఎనీ 5 రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3 యూజింగ్ మీన్ మెథడ్. ఓకే, సో యూజ్ 2 and 3కి 2 and 3. ఓకే, సో 2 and 3 మీన్ ఫార్ములా ఏంటిది? ద మీన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నానా? a plus b by 2. So a is equal to 2, b is equal to 3. So 2 plus 3 by 2, 5/2. This is the first one. Okay, next another one. A is equal to 2, b is equal to 5/2 now. So 2 plus 5/2 by 2. So here denominator 1. So same కాదు కదా, into 2 into 2. 2 2s are 4/2, 5/2 by 2. So 4 plus 5 how much? 9. 9/2 into 2. So 9/4. This is the second one. Okay, so next how much find out చేయమన్నాడు? 5 find out చేయమన్నాడు. Next a is equal to 2. Again b is equal to this 9/4. Okay, so 2 plus 9/4 by 2. So here 1. So 2 4s are 4s are 8 plus 9/4 into 2. So 17/8. Okay, this is the third one. Next a is equal to 2, b is equal to 17/8. So 2 plus 17/8 by 2. So here 1 means 8 to the 16. 16 plus 17/8 into 2. How much? 6 plus 6 is 13. 33/16. 1 2 3 4. 4 find out చేసాం. Next another one. A is equal to b is equal to 33/16. So 2 plus 33/16 by 2. 16 2s are 32. 32 plus 33/16 into 2. So 32 5 6 65/32. So this is the another one. So and 2 comma 2 comma ఏం రాయాలి? 65/32 comma 33/16 comma 17/8 comma 9/4 comma 5/2 comma 3. సో 2కి 3కి బిట్వీన్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి మనకు? 5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 5 ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అండర్స్టూడా?
మీన్ మెథడ్లో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇవి స్మాల్ నెంబర్స్ కాబట్టి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇలా 5, 6 ఇలా ఫైండ్ అవుట్ చేయమంటే మనము సెకండ్ మెథడ్ యూజ్ చేయడం చాలా ఈజీ. బట్ ఇక్కడ మనల్ని ఎగ్జాక్ట్లీ మీన్ మెథడ్ యూజ్ చేయమన్నాడు కాబట్టి మీన్ మెథడ్ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సమ్, ఫైండ్ ఎనీ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 అండ్ 8/11. సో ఇది ఈజీ, ఎందుకంటే డినామినేటర్స్ మనకు సేమ్ ఉన్నాయి, 3/11 అండ్ 8/11. సో వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. -3/11 కామా -2/11 కామా -1/11 కామా 0/11 అన్న 0 అన్న సేమ్, 1/11 కామా 2/11 కామా 3/11 కామా 4/11 కామా 5/11 కామా 6/11 కామా 7/11 కామా 8/11. సో దీనికి మిడిల్లో ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 ఫైండ్ అవుట్ చేస్తాం. 10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనము 10 ఫైండ్ అవుట్. ఇలా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు రేషనల్ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్స్ సేమ్ ఉంటాయి. ఓకే, డినామినేటర్స్ సేమ్ ఉండి మిడిల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. రైట్ 7/16, 10/7 and 2/3 ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లో రైటింగ్ చేయమంటున్నాడు. సో డెసిమల్ ఫామ్ అనగానే మనము వాటిని డివిజన్ మెథడ్లో మనము చేసామనుకో, డివిజన్ చేస్తే మనకు డెసిమల్స్లలో వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ సమ్ ఎగ్జాంపుల్ 4లో ఫస్ట్ వన్ 7/16. ఓకే, 7/16. సో 16 హియర్ 7. 16 టేబుల్లో 7 వస్తుందా? నాటుకో. సో 0 పాయింట్ పెట్టుకోవాలి. హియర్ 0 రైట్. 16 1 జా 16, 16 2 జా 32, 16 3 జా 48, 16 4 జా ఎంత? 54. అంతే కదా? 16 4 జా 64. Here borrowing 10 minus 4 6. ఓకే, హియర్ మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. 16 3 జా 3 6 జా 18, 3 1 జా 3 48. 3 జా. ఓకే, నెక్స్ట్ అగైన్ 10 minus 8 2, here 5 minus 4 1 0 120. ఓకే, సో 16 8 జా 16 7 జా 7 6 జా 6 6 జా 36, 6 7 జా 42, 7 1 జా 7, 8 9 10 11. సో 112. 7 జా 112. Borrowing 10 minus 2 8. Here before number 1 0 0. ఓకే, సో హియర్ 0. వై మనకు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పట్టుకొని 0 పెట్టుకోవడానికి వస్తుంది. 16 5 జా 80. సో borrow. హియర్ రిమైండర్ 0. ఓకే, సో 7/16 is equal 0.4375. Okay, so this is the answer. Okay, so this is a terminating decimal, non-terminating decimal. మనము 8th క్లాస్లో నేర్చుకుంటాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే డినామినేటర్ 0 వస్తే దట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్. అంటే ఎండ్ అయిపోవాలి. మనం డివిజన్ చేసామంటే ఆ సమ్ అనేది అక్కడికి ఎండ్ అయిపోవాలి. దాన్నే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అదే ఎండ్ కాకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఏదో రిమైండర్ లీవ్ అవుతూనే ఉంటుంది అనుకో, దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటారు. సో దిస్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్.
decimal. ఓకే, నెక్స్ట్ 10/7. సెకండ్ సమ్ ఏంటి? 10/7. సో 7 10 10 7 1 జా 7 3. ఓకే, సో 30 పాయింట్. ఓకే, అండర్స్టూడా? 7 1 జా 7 1 జా 7 7 2 జా 14 7 3 జా 21 7 4 జా 28 4 జా 28. So here 10 borrowing. So 2 0. So 2 not go. So again 0 right. So 7 1 is 7 7 2 is 14. Okay. So here borrowing 1. 10 minus 4 is 6. Okay, 60. 7 1 7 7 49. 7 8 56. 4 0. 7 6 42. 7 5 35. So borrowing here 3 5 0 50. Okay, 7 7 49. So borrowing 1 4. Okay, 10. 7 1 7 3 30. సో అగైన్ ఇగో ఇదే మళ్ళీ స్టార్టింగ్ 10 ఉందా, మళ్ళీ చేస్తే 30 వచ్చింది, మళ్ళీ 20 వస్తుంది, అయితే 60 వస్తుంది, 40 ఇలా మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మనకు 1 అగైన్ మళ్ళీ 4 2 8 5 అలా కంటిన్యూ వచ్చేస్తూనే ఉంటుంది నెంబర్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్, ఎండ్ కాకుండా ఉండేది అన్నట్టు. ఇదే ఇక మనం డివిజన్ చేస్తూ ఉంటే ఎండ్ అనేదే లేకుండా పోతుంటుంది. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో 10/7 ఈజ్ ఈక్వల్ 1.4287. అగైన్ 14287 ఇలా వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో అలాగే 2/3 డివిజన్ చేయండి. మీరు 2/3ని డివిజన్ చేస్తే టర్మినేటింగ్ డెసిమల్ వస్తుందా, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుందా చెక్ చేయండి. ఓకేనా? సో ఇవాటికి ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.